ఆపేసుకుందామండి. ఈ విధంగా వాటర్ అనేవి తీసుకోవాలి. వాటర్ అయితే ఇలా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు లోపల చూద్దాము. ఇదిగోండి, పిండి అయితే మనకి అంతా చక్కగా వచ్చేసింది. చూసారు కదా, చెయ్యి అనేది పెట్టకుండా చక్కగా పిండి అయితే అంతా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇది క్లీన్ చేసుకుందాము. ఇందులో వాటర్ అయితే పోసేసుకుందాము. ఇలా అయితే వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది ఆన్ చేసుకుందాము. ఇలా అయితే ఒకసారి వాటర్ పోసేసుకుని ఒకసారి ఆన్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ అయితే పోసి ఒకసారి తిప్పాం కదా, ఇప్పుడు మనం మూత తీద్దాము.